అందరూ ఎలా ఉన్నారు? సో ఏంటంటే మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ వస్తుంది. దానికోసం షాపింగ్ వెళ్దాము అనుకున్నాం, కానీ నేను ఇంట్రో చెప్పలేదు. ఇప్పుడు వచ్చి మీకోసం ఇంట్రో చెప్తున్నాను. సో మీకు డ్రెస్సెస్ అన్నీ చూపిస్తా. అక్కడ ఏమైపోయిందంటే మేము అన్ని మాంగళ్యంలో తీసుకున్నాం. మేము ఆల్మోస్ట్ మా బర్త్డే ఉన్నా ఏదున్నా సరే మాంగళ్యంలోనే ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే తీసుకున్నాము. మీకు అన్ని డ్రెస్సెస్ చూపిస్తా. బిల్లు మాత్రం బాగానే అయింది. అక్కడ కొన్ని క్లిప్స్ తీసాను, అంటే తీయొద్దు అంటారు మనం డ్రెస్సెస్ చూసుకునేటప్పుడు, శారీస్ చూసుకునే. ఎందుకంటే పట్టు శారీస్ తీసుకునేటప్పుడు అయితే మెయిన్గా తీయొద్దు, ఆ డిజైన్స్ ఉంటాయి అనేసి వాళ్ళు తీయొద్దు అని అంటారు. సో కొన్ని క్లిప్స్ తీసింది అక్క. అవి పెట్టినాక ఆ వీడియో చూసాక మీకు డ్రెస్సెస్ చూపిస్తా. కింద గ్రీన్ కలర్ వేరే కలర్ వచ్చింది. మమ్మీ చీరలు ఎక్కువ చేసినందుకు బిల్లు ఫొటోస్ దింపుకుంటారు, ఎందుకంటే అలా ప్రాఫిట్ ఈయనకి. మమ్మీ నీ శారీ బాగుందా? ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంది. నాకు నచ్చిన చీర పప్పది ఉన్నది. 20,000 శారీ చూసుకుంది ఫస్ట్. ఇది చూడమ్మ పెళ్ళికి, అక్క పెళ్ళికి తీసుకుందాంలే మమ్మీ. సో మేము అందరం ఫ్యామిలీ అందరం తెచ్చుకున్నాము. గైస్ వన్ థింగ్ ఏంది అని అంటే, మేము యానివర్సరీ ఏం పెద్ద గ్రాండ్గా చేయాలనుకుంటలేదు, మేము ఫ్యామిలీ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాము. డ్రెస్సెస్ తీసుకున్నాం. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేద్దాం? మావా మీవా? మమ్మీ వాళ్ళది తీద్దాం, వాళ్ళ యానివర్సరీ కాబట్టి. మీకు ఇది తీసే ముందు ఒకటి చెప్పనా, మమ్మీ 20,000 శారీ తీసుకుంది, కానీ మళ్ళీ ఎందుకులే రేట్ అనేసి అక్క పెళ్ళికి తీసుకుందాం మనం కదా మమ్మీ. ఫస్ట్ మమ్మీ. సో యాక్చువల్లీ కపుల్స్ ఆగಬೇಕು. సో మేము యాక్చువల్లీ కపుల్స్ కాంబో ఉంటుంది కదా, అట్లా తీసుకుందాము అనుకున్నాము, కానీ దొరకలేదు. సరేలే అని మ్యాచింగ్ తీసుకున్నాం. సో ఫస్ట్ మమ్మీ శారీ. అమ్మ బరువు బాగుంది మా, నేను అక్కడ చూడలే. ఇదిగోండి మమ్మీ శారీ. సో ఇదిగోండి, నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను కానీ తీయొద్దు అన్నారు, అది ప్రాబ్లం. ఇది కాస్ట్ 10,000 శారీ. 10,000 పెట్టి తీసుకున్నాం. బాగుంది కదా. యాక్చువల్లీ ఇప్పుడు ట్రెండింగ్ వస్తుంది, కట్ వర్క్ లేస్ వేపిస్తున్నారు కొంతమంది. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఈ శారీ. అసలు పప్ప ఇంతవరకు ఇట్లాంటి డ్రెస్ తీసుకోలే, వేయడు కూడా. మేము అయితే వేసుకో అని చెప్పి తీసుకొని వచ్చాం. పప్ప రాలేదు షాపింగ్కి, యాక్చువల్లీ బిజీ ఉండే. నా సెలెక్షన్ గైస్. సో ఇది వీళ్ళిద్దరికి మ్యాచింగ్ లాగా. సో ఇది పప్పది వచ్చి 4,000 పడింది పప్పది. ధోతి టైప్ అంటారు దీన్ని. అస్సలు వేసుకోలేదు గైస్ ఇంతవరకు. నేనే ఈగర్గా వెయిట్ చేసుకున్నా వేసుకుంటే ఎట్లుంటాడు అనేసి. మమ్మీ నీ హైయెస్ట్ ఎంత శారీ? ఇదే కదా ఈ యానివర్సరీకి కదా, లాస్ట్ యానివర్సరీ. ఆ పిక్ చెప్పి, అదే యానివర్సరీలో ఫస్ట్లో కాస్ట్లీ అంటే అది, ఇప్పుడు దానికన్నా డబల్ ఇది. పప్పు ఏంటి అంటే డ్రెస్సెస్కే ఎక్కువ కాస్ట్ పెట్టాలి, నీట్గా కనిపించాలి అని అంటారు. సో ఇప్పుడు మా నలుగురివి. మీరు కూడా ఏమైనా అకేషన్స్ ఉంటే మాంగళ్యకి వెళ్ళండి, నిజంగా బాగుంటాయి అక్కడ. కాస్ట్ అంటే క్వాలిటీని బట్టి. నెక్స్ట్ పెద్దవాళ్ళు ఇద్దరివి, మా సౌమ్యక్క మా చిట్టక్కవి తీద్దాం. మేమేం చేసినామంటే, అక్కకి చిట్టికి సేమ్ మోడల్, సింధుకి నాకు సేమ్. ఫస్ట్ సెకండ్ సేమ్, థర్డ్ ఫోర్త్ సేమ్. మా పెద్దక్కది. సో ఫ్రాక్స్ గైస్. సరే అది ఇది ఫస్ట్ యాక్చువల్లీ అక్క ఇది తీసుకుంది. వీడియో కాల్ చేసి చిట్టుకి చూపిస్తే నాకు ఇదే కావాలన్నది, సాక్రిఫైస్ చేసేసింది అక్క. సో ఇది అక్కకి,
ఇది చిట్టికి కాదు, ఇది అక్కకి, ఇది చిట్టికి. ఇది ఎంత పడిందంటే కాస్ట్ 1500 ఒకటి. నాకైతే 1500 తక్కువ అనిపించింది తెలుసా ఈ ఫ్రాక్స్కి. క్వాలిటీ బాగుంది. అండ్ మావి షెరారీ మోడల్, షార్ట్ టాప్ షెరారీ మోడల్. ఇది నాది, అది సింధుకి. నేను అట్లాంటిదే గ్రీన్ కలర్లో చూసిన. ఇప్పుడు చిట్టిది అక్కది ఫ్రాక్ ఉంది కదా, దాంట్లో కొంచెం ఆ కలరే, కానీ ఆల్రెడీ సింధుకి అది ఉంది అంది. ఫస్ట్ నేను అది తీసుకుంటే కాదు అని ఇదే అన్నది. నేను సాక్రిఫైస్ చేసిన. సో లాస్ట్లో ఏమైందంటే ఇది అసలు చూడలేదు. లాస్ట్లో అది తీసుకుందాం అనే లోపు అక్కడే ఆ వైట్ అక్కడ ఉంది అని అంటే ఇంకా ఇది తీసుకున్నాను. సో ఇది ఇట్లా వస్తుంది, దీనిపైన ఈ కోట్ వస్తుంది. అసలు లేదు కదా అని తీసుకున్నా వైట్. వావ్. అండ్ సింధుది ఇది షార్ట్ 2500. ఇది కూడా అంతే, ఇది 2800. ఇంకా అంతే అనుకోండి, 25 అట్లా. ఇది మా షాపింగ్. మీ యానివర్సరీ ఎప్పుడమ్మా? May 13. సో May 13 మా వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్. ఏం ప్రిపరేషన్, ఓన్లీ బట్టలు కొన్నాం ఇప్పుడు. హాయ్ గైస్, నార్మల్గా ఆర్ఫనేజ్ దగ్గర చూద్దాం వచ్చాము. ఎట్లా ఖాళీ ఉన్నాం కాబట్టి ఇవాళ 12th May అన్నమాట. ఎంతమంది పిల్లలు ఉన్నారు చూద్దాం, అట్లా ఒక లుక్ ఇద్దామని వచ్చాము. మా సింధు బ్లాగింగ్ బాగుంది కదా. సో ఆ రోజు అక్క అండ్ సింధు ఇద్దరు కలిసి ఆర్ఫనేజ్కి వెళ్ళారు. పప్పాకి మమ్మీకి సర్ప్రైజ్గా తీసుకొని వెళ్ళాం. వ్లాగ్ రాబోతుంది, పక్కా చూడండి. అంటే చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెకరేషన్ కోసం కూడా వెళ్ళాము. ఇది IDPLలో ఉంది, బెలూన్ ఆర్ట్స్ అని. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ చాలా డిఫరెంట్ థీమ్స్. మీరు ఏ థీమ్ చూపిస్తే అవి అన్నీ చూపిస్తారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ డెకరేషన్ కూడా మాది చాలా మంచిగా వచ్చింది. IDPLకి వచ్చామన్నమాట. ఇదే బెలూన్ ఆర్ట్స్, చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు. సో యా, మా మమ్మీ మేకోవర్ అవుతుంది రేపటి కోసం కాదు మమ్మీ. అబ్బా స్మెల్ బాగుంది. రోజ్ వాటర్ నైట్ తెస్తారు. ఇప్పుడు నైట్ తెస్తారు. మాకే నైట్ నల్లగుండలు నైట్ తెచ్చినట్టు నైట్ తెచ్చిర్రు. నల్లగుండలు ఎందుకంటే భోజనాలు పెట్టాలి కదా పాలలకు, నైట్ తెచ్చిర్రు. ఐరన్లు మాత్రం నైట్ తెల్లారగట్ల 4 గంటలకు 5 గంటలకు ఐరన్లు తెచ్చిర్రు. అయితే పెళ్ళి 11 గంటలకు. అయితే ఏం చేసిర్రు, కొంచెం లేట్ అయింది. పెళ్ళి లేట్ అయింది కదా, ఫస్ట్ భోజనాలు పెట్టి తర్వాత పెళ్లి చేసిర్రు కదా. భోజనాలు పెట్టిన తర్వాత పెళ్లి చేసిర్రు. ఇక నైట్ ఇక వీళ్ళ ఇంటికి పోయినాక స్టార్ట్ కలిసారు కదా. మెహందీ ఇట్లా రుద్దుకున్నావా, ఇట్లా స్టైల్గా గిట్ల తీసుకున్నా గిట్లా. మా మామ బిడ్డ రజని, కోల్కొండ మామ ఉన్నాడు కదా, అమ్మమ్మ వాళ్ళ అన్న మరదలు. పిలిస్తే కూడా రాలే నేను, భయమై ఒక సున్నం ఎత్తుకున్నా, బట్టలంతా సున్నం మూసుకున్నా. అస్సలే రాలేదు, భయపడి మొత్తం లాస్ట్ వరకు రాలే. వెళ్ళిపోయింది. పప్పకు చూడాలని ఉండేది, చూడాలంటే కూర్చొని మాకు అడిగి వెళ్ళిపోయింది. అయ్యో, ఎన్ని డేస్ మాట్లాడలే మమ్మీ? పెళ్ళికి అడిగా పెళ్ళి అయినాక మాట్లాడినాను. పెళ్ళిలో కలిసినే అవును, ఫోటోస్ లో అన్నిట్ల కింద. పెళ్ళి తర్వాత మీ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినాక నాకు అప్పుడు మాట్లాడినా. ఏమని మాట్లాడినా ఏమో గుర్తులేదు, ఏం మాట్లాడి. మా మమ్మీ పడుకుంది, నేను చందమామ పెట్టుకున్నా, చిన్న కూడా పెట్టుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనది యానివర్సరీ వ్లాగ్ రాబోతుంది. మీరు ఎంత ఎక్సైటింగ్ ఉన్నారో మేము దానికన్నా ఎక్కువ ఉన్నాము. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.